చేపలు గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. చేపలు గొర్రెల పంపిణీ స్కీమ్లు మొదలైనప్పటి నుంచి జరిగిన లావాదేవీలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదికను ఏసీబీకి అందించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. చేపలు గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సెక్రటేరియట్లో పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. చేపలు గొర్రెల పంపిణీ స్కీమ్లు మొదలైనప్పటి నుంచి జరిగిన లావాదేవీలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమిక నివేదికను ఏసీబీకి అందించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. చేపలు గొర్రెల పంపిణీ పథకాల్లో అవినీతిపై విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం ఆదేశాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? డైరీ డెవలప్మెంట్ తర్వాత ఈ మత్స్యశాఖకు సంబంధించిన అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ముందు నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ గొర్రెల పంపిణీ పథకంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికీ ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. అయితే దీంతో పాటు ఏదైతే గత ప్రభుత్వము ఈ చేపల పథకము, తర్వాత చేప పిల్లలు ఉచితంగా ఇచ్చిన దాని మీద, దాంతో పాటు గొర్రెల పంపిణీకి సంబంధించి ఈ లావాదేవీలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఈ స్కీము ఎప్పుడు మొదలైంది, అప్పటి నుంచి దీనికి సంబంధించిన లావాదేవీలు ఇప్పటి వరకు ఈ పథకం కింద ఎంత ఖర్చు పెట్టారు, ఎంతమందికి లబ్ధి చేరింది, ఎన్ని గొర్రెలు ఇచ్చారు, అసలు ఏం జరిగింది, ఈ రెండు స్కీముల పేరుతోని ప్రభుత్వం చెప్పింది ఏంటి, వాస్తవానికి జరిగింది ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో దీని మీద విచారణ చేపట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అధికారులకు ఆదేశించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఏదైతే ఈ గొర్రెల పంపిణీకి సంబంధించిన దాని మీద ఏదైతే ఈ విజిలెన్స్ అధికారులు దీని మీద ఎంక్వైరీ చేశారు, దానికి సంబంధించి ప్రాథమిక నివేదిక ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన ప్రాథమిక నివేదికను ఏసీబీకి అందించాలని చెప్పేసి కూడా అధికారులకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, దీనికి సంబంధించి ఈ గొర్రెలకు సంబంధించి అయితే ఒక్కో స్కీమ్ ఒకటే యూనిట్ మీద 3-4 యూనిట్లు చూపించడం, లేదంటే 10-15 యూనిట్లు చూపించడం. ఇక ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించి ఏజెన్సీకి సంబంధించి వాళ్ళు స్పెషల్ గా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ సంబంధించి మళ్ళీ మా దగ్గర కనుక కొంటే మీకు ఆఫర్ ఇంత ఉంటుంది అని చెప్పి ఆఫర్ల పేర్లతోని అక్రమాలు చేయడం, అందులో అవకతవకలు జరగడం, దానికి సంబంధించి ఎవరైతే గొర్రెలు అమ్మారో అమ్మకందారులు వచ్చి పోలీస్ కంప్లైంట్ చేయడం. సో ఇట్లా ఒక్కొక్కటి దానిలో ఏదైతే గొర్రెల పంపిణీకి సంబంధించిన పథకం ఉందో దానికి సంబంధించి ఒక్కొక్కటి అందులో జరిగినటువంటి అక్రమాలు బయటపడుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఓవరాల్ గా అసలు చేపలకు సంబంధించి ఈ గొర్రెల పంపిణీకి సంబంధించి వాస్తవానికి ఏం జరిగింది, ఈ జరిగిన దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారులకు అయితే ఆదేశించారు. ఆ తర్వాత దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు జరగాల్సి వచ్చింది, దీనికి సంబంధించి పెద్ద ఈ స్కామ్ ఎట్లా జరిగింది, దీని వెనుక ఎవరున్నారు అన్న పైన పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.